వ్యాప్తంగా పలు జిల్లాల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, అనిత, కలెక్టర్, ఎమ్మెల్యేలు వంటి అధికారులు పాల్గొన్నారు. ఇక మధ్యాహ్న భోజనం, హాస్టల్ వసతులు, విద్య వంటి వాటిపై ఆరా తీశారు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం బాగోలేదని, సరైన వసతులు లేవంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తదితర నేతలు చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాల పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, అనిత, కలెక్టర్, ఎమ్మెల్యేలు వంటి వారు అధికారులు పాల్గొన్నారు. ఇక మధ్యాహ్న భోజనం, హాస్టల్ వసతులు, విద్య వంటి వాటిపై ఆరా తీశారు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం బాగోలేదని, సరైన వసతులు లేవంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తదితర నేతలు చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాల పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు వారిని సాధారణంగా మీ అందరి కనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఉండండి. ప్రైజ్ గిఫ్ట్స్ సార్ చేతుల మీదకి ఇవ్వండి. ఇందాకే మన టీచర్స్ అందరూ చెప్పారు, ఇన్స్పిరేషన్ అని. ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఏంటంటే, ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే, ఏదో ఉదయం లేచి పిల్లల్ని పంపించేసామా, స్కూల్కి వెళ్ళాడా లేదా తెలియదు, లేదు స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నాడో తెలియట్లేదు, స్కూల్లో ఏం చేస్తున్నారో తెలియట్లేదు, స్కూల్లో ఏం తింటున్నారో తెలియట్లేదు, వచ్చిన తర్వాత ఎలా చదువుతున్నారో కూడా చూసుకోలేనంత పొజిషన్స్ లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు కూడా ఇంటరాక్షన్ తల్లిదండ్రులతో తగ్గి, టీచర్స్ కూడా వారికి కమ్యూనికేట్ చేసేటంత పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కంపల్సరీగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, ఆ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే పేరెంట్స్ సంతకం పెట్టించాలంటే అమ్మకి ఇస్తే ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ మార్కులు తక్కువ వచ్చే తందరేమో అని భయపడిపోయి కొంతమంది పిల్లలు వాళ్ళ సిగ్నేచర్లు వాళ్ళే చేసేసి తీసుకొచ్చి స్కూల్ తీసుకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అప్పుడు ఒక భయం క్రియేట్ అయ్యేది. ఎంత భయం క్రియేట్ అయ్యిందంటే, మా ఇంట్లో నేను చదువు సంబంధించి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మా అమ్మ వాళ్ళు చూస్తే మార్కులు తక్కువ వస్తే మా అమ్మ కొడతారేమో, మా నాన్న తిడతారేమో, వరదగా నాకు కొత్త బట్టలు కొనివ్వలేమో, నన్ను ఎక్కడికి పంపించలేమో అన్న భయం పిల్లల్లో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితులు ఏమైనా అయిపోయినాయి అంటే, పిల్లలకి టీచర్స్ కి మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉండాలి. ఇంట్లో పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఒక డల్ గా ఉన్నాడు అనుకోండి, టీచర్ కనిపిస్తుంది డల్ గా ఉన్నాను ఎందుకు అని. వెంటనే వాళ్ళు పేరెంట్కి ఫోన్ చేసుకుని, అమ్మ ఇంట్లో ఏమైనా అయిందా, ఇంట్లో అబ్బాయికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఎందుకు ఇంత 100 ఏండ్ల